హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి ఏపీలో ఒక పార్టీ స్థాపించారు. మరి ఇప్పుడు ఈయన ఈ పార్టీ పెట్టడం వలన ఆల్రెడీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ ఉంది, టీడీపీ అండ్ జనసేన ఈ పొత్తుతో వచ్చే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. మరి రెండు పార్టీల పైన ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఏ పార్టీ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సార్? అంటే ఆయనకు రాజకీయ పదవి విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లో ఉండాలని తిరుగుతున్నాడు. గతంలో కూడా ఆ ఆలోచనలో ఉన్నాడు, ఏదో ఒక పార్టీ పెట్టాలా అని. కానీ ప్రస్తుత తరుణంలో జనసేన ఒక పార్టీ వచ్చింది, తెలుగుదేశం. వాళ్ళిద్దరూ పొత్తు కుదురుతుందా లేదా అనుకుంటే వాళ్ళు ఓపెన్గానే ప్రకటించేసినారు, మాది పొత్తు ఉంటుంది అని. వైఎస్ఆర్సిపి ఉండనే ఉంది, అధికారంలో ఉంది. వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది. ఈయన పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనేది, అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజల్లో రెండు రకాలుగా పోలరైజేషన్ అయిపోయింది. జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున కొంత ప్రజల్లో కూడా ఒక భావం ఏర్పాటు అయిపోయింది. వైఎస్ఆర్సిపి వాళ్ళు సపరేట్ అయిపోయినారు. ఈ మధ్యలో ఆయన పార్టీ పెట్టినారు. అంటే ఆయన కాపు కులస్తుడు, కొంచెం కాపు ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. చీల్చినప్పుడు వీళ్ళకు తెలుగుదేశం జనసేన పొత్తుకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని వైఎస్ఆర్సిపి కూడా పరోక్షంగా కొంత ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ అది ప్రజల్లో గెలుపు ఎట్లుంటుంది అని చూస్తారు. ఆ గెలుపు ఎట్లుంటుంది అని చూసినప్పుడు ఈ పార్టీ పేలవంగా ఉంటుంది. ఇది మంచి తరుణం కాదు. గతంలో అయితే ఆయన జనసేనలోనే ఉన్నాడు, అట్నే కంటిన్యూ అయింటే పోయిండు. మరి ఏదో పొరపచాలు వచ్చి పక్కకు వచ్చినారు. మరి అంత పెద్ద ప్రభావం ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక పోలరైజేషన్ అయితే జరుగుతుంది. ఆ పోలరైజేషన్ ముందర మళ్ళీ ఈయన కొత్తగా పార్టీ పెట్టి ఇప్పుడు తిరిగినప్పుడు అంత పెద్ద ప్రభావం ఏమి ఉండదు. కాస్త కూస్తే ఏదన్నా కొంత తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుకు ఇబ్బందికరంగా ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ పార్టీ పెట్టడం, ఎలక్షన్స్ ముందర ఈ పార్టీ పెట్టడం అనేది నిజంగా ఈ సస్టైన్ అవ్వగలదా? ఈ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారు కంటిన్యూగా పొలిటికల్గా ఒక బలంగా స్ట్రాంగ్గా మారగలరా? అతని పార్టీని మార్చగలరా? అంటే ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో లోక్సత్తా పార్టీ అని ఒకటి ఏర్పడింది ఆ మధ్య, అది కూడా దాంతో పోలుస్తున్నారు. ఇప్పుడు ఈ పార్టీ కూడా అలానే అవుతుందని చెప్పేసి మీ ఒపీనియన్? నేను చెప్తాను కదా, ఎందుకు అని అంటే ఆల్రెడీ ప్రజల్లో జనసేన తెలుగుదేశం పట్ల ఒక వర్గం, కొన్ని వర్గాలు పోలరైజేషన్ అయినాయి. వైఎస్ఆర్సీపీ తరపున కొన్ని వర్గాలు పోలరైజేషన్ అయినాయి. అయిన సందర్భంలో 2-3 మాసాల్లో ఎన్నికలు పెట్టుకొని కోడ్ కూడా వచ్చేస్తుంది. ఒక మాసంలోనో 2 మాసాల లోపల కోడ్ వస్తుంది. ఈ సమయంలో పెట్టినప్పుడు తిరిగేదానికి టైం ఉండదు, పోలరైజేషన్ చేసేదానికి టైం ఉండదు, ఇవన్నీ ఉండదు. కాబట్టి పెద్ద ప్రభావం ఉండదు. కాకపోతే కాస్త కూస్తో వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుంది అని దాన్ని పరోక్షంగా కూడా వైఎస్ఆర్సీపీ ఎంకరేజ్ చేస్తుందని చెప్పినాను కదా. కాబట్టి పెద్ద ప్రభావం ఉండదు. సార్ ఎంకరేజ్ చేయడమే కాదు, ఈ జగన్ గారి పార్టీ పెట్టించారు అన్న వాదన కూడా బయటకు బలంగా వినిపిస్తుంది అనౌన్స్ చేసినప్పటి నుంచి. మరి దీంట్లో నిజంగా ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఎందుకంటే అంత అంతరంగంగా పరిశీలించలేదు. వాళ్ళ మధ్య చర్చలు ఏం జరిగినాయో తెలియదు. ఏం తెలియకుండా నేను కామెంట్ చేయడం కూడా అంత భాగంగా కనిపించదు. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు కూడా మంచి మిత్రులే, కాదని లేను. కాకపోతే ఇది సమయము సందర్భం కాదేమో అని అనిపిస్తుంది ఆయన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నప్పుడు. సార్ ఇక వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందంటే ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. కొంతమంది చాలామంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒక 80 మంది వరకు కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. మరి ఏంటి, చాలామంది వెళ్ళిపోవడం కూడా చూస్తున్నాం. మరి ఏంటి సార్ అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఉన్న సిట్టింగ్ సభ్యులకే ఇచ్చేసినారు, ఒక 5-6-7 మంది తప్పనిచ్చి. ఇవ్వడంతో ఇక్కడ ఫ్యామిలీ అంటే కేసీఆర్, కేటీఆర్,
కవిత వీళ్ళే రాష్ట్రమంతా వాళ్ళు చెప్పిందే వేదము, వాళ్ళు చెప్పినట్టే జరిగింది. హరీష్ రావు వీళ్ళు చెప్పినట్టే జరిగింది. ఫ్యామిలీ మీద ఒక అవర్షన్ వచ్చింది. దానికి తోడు శాసనసభ నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యుడు ఏమి చెప్తే అది వేదవాక్కు అయిపోయింది అధికార యంత్రాంగానికి. వాళ్ళు చెప్పినట్టే జరుగుతూ వచ్చినాయి. జరగడంతో అట్లా శాసనసభ్యుడి మీద అసంతృప్తి, ఇటు వీళ్ళ మీద అసంతృప్తి అంతా కలబోసి కాంగ్రెస్కు బలం చేకూర్చింది తెలంగాణలో. అక్కడ కూడా ఉన్న సభ్యులనే కంటిన్యూ చేస్తే ఏమైనా వాళ్ళ అసంతృప్తి కూడా పార్టీ మీద ప్రభావం పడుతుందేమని మార్చాలనేది ఒక ఆలోచన సరళి ఉన్నట్టుంది. కానీ ఉన్న పార్టీ శాసనసభ్యులను మారిస్తే అది కత్తి మీద సాము లాంటిది. ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్నట్లు ఉంటుంది సామెత. మార్చకపోతే ప్రజల అసంతృప్తి, మారిస్తే వాళ్ళు పార్టీకే వ్యతిరేకించవచ్చు. వ్యతిరేకించినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎటు తిరిగి నష్టం జరుగుతుంది. అందువల్ల మరి జాగ్రత్తగా చేసుకోవాల్సింది ఉంటుంది. ఎక్కడో ఏదో ప్రభావం లేని చోట ఇంకో చోట చేసుకోవాల్సింది. కానీ టోటల్గా గంపగుత్తగా మార్చడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. మరి అది దృష్టిలో పెట్టుకోవాల్సింది వాళ్ళు. సార్, ఇప్పుడు ఇన్ఛార్జీని మారుస్తున్నారు కదా, అంటే అక్కడ గెలవలేరని చెప్పేసి ఇంకో స్థానం వాళ్ళకి ఇస్తున్నారు. మరి అక్కడే గెలవని వాళ్ళు ఇక్కడ గెలుస్తారు, నాకు గ్యారంటీ ఏంటి అని చెప్పేసి టీడీపీ వర్గాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. మరి ఏంటి సార్? టీడీపీనే కాదు, జనరల్గా ఇక్కడ ఈ స్థానంలో ఉంటాడు, ఈ స్థానంలో నుంచి ఇక్కడైతే బాగుండదని పక్క స్థానానికి మారుస్తారు. ఆయన గురించి అందరికీ తెలిసి ఉంటుంది కదా ఆ ప్రాంతంలో. మరి ప్రాంతం మార్చి చేయలేరు కదా. ఏదో నార్త్ కోస్టల్ ఆంధ్ర అని తెచ్చి రాయలసీమలో పెట్టలేరు, రాయలసీమ అని తీసిపోయి నార్త్ కోస్టల్ ఆంధ్రాలో పెట్టలేరు. ఆ పక్కనే ఏదో నియోజకవర్గాలు మార్చాలా. మార్చిన పక్క నియోజకవర్గంలో ఈయన కార్యక్రమం ఏంటి, ఈయన ఏం చేసినారు అనేది ఆలోచన చేస్తారు కదా. దానివల్ల పెద్ద లాభం చేకూరేదేం లేదు, ఏదో కింద మీద పడుతున్నారు. సార్, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ మార్పులు ఇవన్నిటి కూడా గెలుపు ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? అంటే తెలంగాణలో చూసాం, సిట్టింగ్లకే చాలామందికి అవకాశాలు ఇచ్చారు, అది కూడా ఒక ఓడిపోవడానికి ఒక మెయిన్ రీజన్ అని కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ ఆ తప్పు చేయకుండా దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారంటున్నారు. మరి మార్పులు అనేవి గెలుపుని తెచ్చిపెడితే అసలు జనాల్లోకి ఎలా వెళ్తుంది ఇది? కాదు, ఎప్పుడు కూడా ఓట్లు వేసేటప్పుడు వ్యక్తిని చూడటం లేదు. పూర్వకాలం అయితే వ్యక్తుల ప్రాబల్యం ఉంటున్నది, వ్యక్తులను చూసి ఓట్లు వేస్తున్నారు, వ్యక్తిత్వాన్ని బట్టి ఓట్లు వేస్తున్నారు, ఇవన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు అఫ్లేటు రాజకీయాలు చాలా మార్పులు చెందినాయి. గత 2-3 ఎన్నికల నుంచి కూడా వ్యక్తిని చూడడం లేదు, పార్టీలను చూస్తున్నారు. మెయిన్గా వచ్చేది ఓట్ బ్యాంక్ అంతా పార్టీలను చూసి పార్టీల మీద అభిప్రాయంతో ఓట్లు వేస్తుంటారు. డబ్బులు అనేది కూడా ప్రభావం చూపుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే డబ్బులు ఇద్దరు ఇస్తుంటారు, ఒకరు 1000 ఇవ్వచ్చు, ఒకరు 1500 ఇవ్వచ్చు. ఇద్దరి దగ్గర తీసుకుంటారు, కాదనరు వద్దనరు. ఇద్దరు తీసుకున్నాక వాళ్ళ ఇష్ట ప్రకారం అభిష్టం మేరకే ఓట్లు వేస్తుంటారు. ఏదో ఆయన 1500 ఇచ్చినాడు, ఈయన 1000 ఇచ్చినాడని ఎంచుకొని ఓట్లు ఏమయ్యారు. వాళ్ళు ఎట్లా ఏదలుచుకుంటే అట్లా వేస్తుంటారు. అందువల్ల ధన ప్రభావం కానీ ఈ అభ్యర్థులను మార్చినా పూర్తిగా అది ఏమంత మంచి చేకూరదు. ఏదైనా పార్టీ మీద ఉన్న జనరల్ ఇమేజ్ మీద రావాల్సిందే. పార్టీ జనరల్ ఇమేజ్ బాగుంటే, గట్టిగా ఉంటే పునాదులు, ఈ అభ్యర్థులు ఏం చేయలేరు. ఒకవేళ ఎక్కువ తక్కువ కొంచెం ఉన్నా మైనస్ ఉన్నా సర్దుకొని పోతారు. సార్, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ మార్పులు ఇవన్నిటి కూడా గెలుపు ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? అంటే తెలంగాణలో చూసాం, సిట్టింగ్లకే చాలామందికి అవకాశాలు ఇచ్చారు, అది కూడా ఒక ఓడిపోవడానికి ఒక మెయిన్ రీజన్ అని కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ ఆ తప్పు చేయకుండా దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారంటున్నారు. మరి మార్పులు అనేవి గెలుపుని తెచ్చిపెడితే అసలు జనాల్లోకి ఎలా వెళ్తుంది ఇది? కాదు, ఎప్పుడు కూడా ఓట్లు వేసేటప్పుడు వ్యక్తిని చూడటం లేదు. పూర్వకాలం అయితే వ్యక్తుల ప్రాబల్యం ఉంటున్నది, వ్యక్తులను చూసి ఓట్లు వేస్తున్నారు, వ్యక్తిత్వాన్ని బట్టి ఓట్లు వేస్తున్నారు, ఇవన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు అఫ్లేటు రాజకీయాలు చాలా మార్పులు చెందినాయి. గత 2-3 ఎన్నికల నుంచి కూడా వ్యక్తిని చూడడం లేదు, పార్టీలను చూస్తున్నారు. మెయిన్గా వచ్చేది ఓట్ బ్యాంక్ అంతా పార్టీలను చూసి పార్టీల మీద అభిప్రాయంతో ఓట్లు వేస్తుంటారు.
డబ్బులు అనేది కూడా ప్రభావం చూపుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే డబ్బులు ఇద్దరు ఇస్తుంటారు. ఒకరు 1000 ఇవ్వచ్చు, ఒకరు 1500 ఇవ్వచ్చు. ఇద్దరి దగ్గర తీసుకుంటారు, కాదనరు, వద్దనరు. ఇద్దరు తీసుకున్నాక వాళ్ళ ఇష్ట ప్రకారం అభిష్టం మేరకే ఓట్లు వేస్తుంటారు. ఏదో ఆయన 1500 ఇచ్చినాడు, ఈయన 1000 ఇచ్చినాడని ఎంచుకొని ఓట్లు ఏమయ్యారు. వాళ్ళు ఎట్లా వేయదలుచుకుంటే అట్లా వేస్తుంటారు. అందువల్ల ధన ప్రభావం కానీ ఈ అభ్యర్థులను మార్చినా పూర్తిగా అది ఏమంత మంచి చేకూరదు. ఏదైనా పార్టీ మీద ఉన్న జనరల్ ఇమేజ్ మీద రావాల్సిందే. పార్టీ జనరల్ ఇమేజ్ బాగుంటే, గట్టిగా ఉంటే పునాదులు, ఈ అభ్యర్థులు ఏం చేయలేరు. ఒకవేళ ఎక్కువ తక్కువ కొంచెం ఉన్నా మైనస్ ఉన్నా సర్దుకొని పోతారు.